మాతా కృపాకరీ మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। మాణిక్యరావు గారు నేను నవదీపంలో ఒకటే రూమ్లో ఉన్నాం. ఆయన అవస్థ చూశాను. నేను సుధాకర్ బాబాతో కానీ వెంకటరమణ బాబాతో కానీ నేను 2-3 సార్లు అన్నాను, ఆయన అవస్థ చాలా సీరియస్గా ఉంది, ఏమవుతుందో కూడా తెలియకుండా ఉంది అని. అంత నేను చూశాను ఆ రాత్రిలో ఆయన ఇబ్బంది పడటం, వారం రోజులు కూడా. అలాంటిది బాబా అనుగ్రహము, గురుదేవులు నరసింహచారి బాబా అనుగ్రహం, బండకవి బాబా సంకల్పం ఏదన్నా ఉండొచ్చు. ఆయన మళ్ళా వచ్చేటప్పటికి వచ్చి కార్యక్రమం చేసి మరి ఇన్ని గంటలు నిలబడి ఆ కాలుతో చేస్తున్నాడంటే ఇదంతా కూడా గురుదేవులు నరసింహాచారి బాబా ఆశీర్వాదం అని నేను అనుకుంటాను. అయితే పిల్లలతో నామం చేయించటం ఫౌండేషన్ అంటే పునాది వేయటం అంటే తల్లి దగ్గర నుంచే వస్తుంది. ఇప్పుడు హరాంషి చూడండి, వాళ్ళ అమ్మమ్మ అయితే మొత్తం ఇక ఆయన్ని ఆ నామంలోనే పొర్లిచ్చేసేదేమో, ఇక ఆ నామంలోనే గెలిపో అంటుంది. అట్లా వాడు అయితే అది వ్రతకల్పన చేసేటప్పుడు మొత్తం వాళ్ళ తాతతో పాటు మంత్రాలన్నీ చదివేస్తున్నాడు, చూడకుండానే పాటలు కూడా చూడకుండానే పాడేస్తాడు. అట్లా ప్రతి ఒక్కరింట్లో మనం ఏదైతే ఆచరిస్తున్నామో ఎంతో కొంత పిల్లలకి అంటుకుంటుంది. ఆ అంటుకున్నదే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి రక్షణ కవచం అవుతుంది. ఎందుకంటే నేను కూడా చెబుతుంటాను మా పిల్లలకు కూడా, ఏ చిన్న సమస్య వచ్చినా ఆఫీసులో కానీ బయట కానీ నరసింహచారి బాబా అని తలుచుకోండి, హరనాథుడిని తలుచుకోండి, అక్కడికక్కడే మీకు సొల్యూషన్ దొరుకుతుంది, ఇంట్లో అయినా బయట అయినా సరే. అట్లానే నామ ప్రచారం బాబా కూడా అదే చెప్పాడు. జీవితంలో ప్రతి ఒక్కరి చేతనైన జీవితాంత నామం చేయించగలిగితే అదే వాళ్ళ జీవితానికి పరమార్థం. జీవితంలో ఒక్కరిదైనా సరే నామం మనం చేయించగలిగితే అదే మన జీవితానికి సార్థకత. మనం హరనాథుడి దగ్గర స్థానాన్ని సంపాదించుకోవడానికి గురుదేవుల దగ్గర ముఖ్యమైన కారణమని బాబా లేఖల్లో రాశాడు ఈ విషయం. అయితే ఇంతమంది వచ్చారా అంతమంది వచ్చారా కాదు, మనం ఏదైతే సంకల్పించుకున్నామో అది ఎవరన్నా రాని ఎవరన్నా రాకపోని మనలో స్వార్థం లేకుండా, మనలో ఎలాంటి కోరిక లేకుండా, మనలో ఎలాంటి ఇది లేకుండా బాబా కోసం చేస్తున్నాము అని మొదలుపెట్టి చేసుకుంటూ వెళ్తుంటే ఇద్దరైనా పిల్లలు ఏదో ఒక రోజుకి తయారవుతారు, ఒక్కడైనా సరే తయారవుతాడు. అదే ఆయన జీవితానికి ఆయన జీవితానికి చాలు. వచ్చే జన్మకి మనం అందరం మళ్ళీ కలిసి ఒకచోట పుట్టడానికి, మళ్ళీ ఒకచోట నామం చేయడానికి, మనందరం కలిసి మళ్ళీ ఒకచోట కలుస్తామనే విషయాన్ని నరసింహచారి బాబా చెప్పటం కానీ హరనాథుడు చెప్పటం కానీ లేఖల్లో చేశారో ఆ విషయం తప్పకుండా మళ్ళీ జరుగుతుంది. మనం అందరం మళ్ళీ కలిసి నరసింహచారి బాబా అంటుండే
ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో ఇక్కడ కలిసి ఉంటాం, అక్కడ కలిసి ఉంటాం, మళ్ళా కలుస్తాం, ప్రతి జన్మలో కలుస్తామని నరసింహాచారి బాబా ప్రతి శుక్రవారంలో చాలాసార్లు ఈ విషయము నొక్కి చెప్పారు. ఆ విధంగానే ఆయనకు కూడా జరుగుతుందని ఆశిస్తూ జై బోలో కుసుమహరనాథ మహాప్రభుకి జై, మాతా కుసుమదేవికి జై. కుసుమహర నామానందం బాగా జరిగింది. అది బాలానందంగా ఇవాళ జయప్రదమైంది. అందరూ చూసి ఆనందించారు. 3 నుంచి 7 వరకు బాగా జరిగింది. అలాగే ఆయన మాణిక్యరావు గారు చేస్తున్న వ్రతం కూడా జయప్రదం జరగాలని కుసుమహరనాథుల ఆశీర్వాదాలు మీకు అందరికీ లభించాలని, సమస్యలను బట్టి చేయించుకోమని ప్రార్థిస్తాను. జై కుసుమహర. వెళ్ళాలని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమని చెప్పిండంటే నెబులైజర్ పెట్టుకున్నాలే, నువ్వు ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఉండాలని చెప్పిండు. చెప్తే ఆ రోజు బందకాయ బాబు వచ్చాడు, సాయంత్రం రాత్రి ఇంటికి వచ్చాడు. వచ్చి ఏం కాదు నాన్న, నువ్వు నవదీప్కి వస్తావు, బాబా నిన్ను మంచి చూస్తాడు అని చెప్పి మోటివేట్ చేసి తీసుకపోతే బయలుదేరి వెళ్ళినప్పుడు గుంటూరు వరకు రాత్రి 10 గంటలకు గుంటూరుకు వచ్చే వరకల్లా ఆయాసం ఎక్కువైపోయింది, దగ్గు ఎక్కువైపోయింది. ఉమా అన్నది మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి కారు తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి వద్దు అని చెప్పి అన్నది. నేను ఒకటే మాట అన్నా, పోయినా పైకి పోతాం, పోయినా బాబా దగ్గరికి పోతాం, ఏ విధంగా అయినా బాబా దగ్గరికి పోతాం. మనం కనుక ముందుకే పోదాం, వెనుకకు పోవద్దు అని చెప్పి ముందుకు పోయి గట్టి సంకల్పంతో ముందుకు పోవడం వల్ల ఆ వారం రోజులు రాత్రిపూట అవస్థ, ఇది శ్రీనివాస్ చెప్పినట్టు, కానీ ఆ అవస్థలో నుంచి బయట పడేసిండు నన్ను. పడేసి ఈరోజు ఇది తీసుకొచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి, ఇంత కార్యక్రమం ఎంత బాగా చేసి ఇంత ఆనందంగా చేసినందుకు ఆ ప్రభుకు జీవితాంతం రుణపడి ఉంటాను. కేవలం ప్రభు కార్యక్రమాలు తప్పించి వేరే ఆలోచన లేదు, వేరే ఇది లేదు. జీవితం ఉన్నంతసేపు ఎంత తొందరగా రేపటికి రూపం లేదు. ఈరోజు ఎంత వీలైతే అంత ప్రభు ప్రచారాన్ని, ప్రభు యొక్క కార్యక్రమాలను చేయాలని చెప్పేసి ఆ ప్రభు ప్రతిరోజు నాకు కొత్త వినూతనమైన ప్రేరణ కలిగిస్తుండు. ఆ ప్రేరణలోంచే ఈ కార్యక్రమాలన్నీ వస్తున్నాయి తప్పించి నా యొక్క శక్తి కాదు, నా యొక్క జ్ఞానం కాదు. కనుక మీరందరూ కూడా తల్లులకు అందరికీ పాదాభివందనాలు చేసి చెప్పేది ఏంటంటే, మీ పిల్లలను, మీ మన్మరాలను తీసుకురండి, చక్కగా ఇట్లా కూర్చుని పాడించండి. మీరు రేపు వీడియో చూసుకుంటే మీకు ఎంత ఆనందం అనిపిస్తో నేను అనుభవించిన, మీరు కూడా అనుభవించి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. కనుక తప్పకుండా సంవత్సరంలో కుసుమహర ఫౌండేషన్ చేసేది 2 ప్రోగ్రాంలు, ఒకటి బాబా ప్రోగ్రాము, ఒకటి అమ్మ ప్రోగ్రాము. ఒక గంట సేపు 2 గంటలు మాత్రం టైం కేటాయించండి. మీరు అన్ని పనులు ఉంటాయి, 365 రోజులు పనులు ఉంటాయి. 1 గంట సేపు తీసుకొచ్చి ఇక్కడ పిల్లల్ని తయారు చేసి ఈ హాల్ మొత్తం నిండాలి. అది నా సంకల్పం. పిల్లల చేత సప్తాహం చేయించాలి. ఈ 2 కోరికలు నాకున్నాయి. ఆ భగవంతుడు ఏ విధంగా చేస్తాడో ఏం సంగతో ఆయన దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాను. ఆయన ఇష్టం, నేనైతే పెట్టుకున్న అప్లికేషను. ఆయన ఉద్యోగం ఇస్తాడా ఇయ్యడా ఏం సంగతి అని ఆయన ఇష్టం, ఆయన మీద వదిలేసిన. కానీ దాంతోపాటు మీరు కూడా దయచేసి మీరు టీవీలో చూడండి, రామాచారి ప్రోగ్రాం వచ్చినప్పుడు 50 మంది 100 మంది పిల్లలు చక్కగా పాటలు పాడతారు. దాన్ని స్ఫూర్తి తీసుకొని మీ పిల్లలను తయారు చేయండి. మీ పిల్లలంటే పెద్దలు అయిపోయారు, ఉద్యోగాలకు వచ్చినా కూడా వాళ్ళు 25 ఏళ్ళ పిల్లలు, 25 ఏళ్ళ లోపల పిల్లలకు ఇక్కడ రమ్మని చెప్తున్నాం. ఉద్యోగాలు వచ్చినా శనివారం ఆదివారం హాలిడేనే ఉంటుంది. కనుక మీరు మనసు మీద తీసుకోండి, రావాలి, ప్రభుతత్వం నాది, ప్రభు యొక్క కుసుమహర తత్వం నాది, కుసుమహర తత్వం రావాలి, నామం చెప్పాలి అని చెప్పి మీరు సంకల్పం చేసుకుని తప్పకుండా అవుతుంది. అంతేగాని మీరు ఏం చేసుకోకుండా వాళ్ళు ఉద్యోగాలకు పోతారు, వాళ్ళు చదువులకు పోతారు, వాళ్ళకి అది చేస్తారు ఇది చేస్తారు అని అంటే మీ ఇళ్ళల్లో కార్యక్రమాలు అయితే ఎట్లా చేస్తారా? ఎందుకు బాధ వేస్తుంది అని అంటే, ఎవరి కోసం చేస్తున్నాను? నా కోసం ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకొని నాకు అవసరమా చేయడం? అదే పైసలు ఖర్చు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్గా లగ్జరీగా తిరగొచ్చు కదా నేను. కానీ ప్రభు నాకు పని అప్ప చెప్పిండు. ఆ పని అప్ప చెప్పినందుకు మీరు అందరూ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆవేదనను వ్యక్తపరిచిన ఇది ఉంటే క్షమించాలని కోరుతున్నాను. అందరి సమర్పణ ఉమాదేవి. త్వమేవ సర్వం మమ దేవదేవా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. గురు కృపాహి కేవలం. ఈరోజు ఈ రక్త మాంసాలతో ఉన్న ఈ శరీరం నరసింహాచారి బాబా యొక్క పాదాల దగ్గర అంకితం చేయబడినటువంటి శరీరాలు. ఇందులో ఉన్నది ఉమా మాణిక్రావు అనేది ఎప్పుడో అంతరించిపోయి 15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి జీవ చైతన్యం అంతా కూడా శ్రీమాన్ శ్రీ నరసింహాచారి బాబా యొక్క కృపని.
మా వారు చాలా అనారోగ్యం, ఒక అనారోగ్యం అన్నది కాదు, కానీ ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ ఎప్పటికప్పుడు ఆ శరీరం యొక్క భాగాలను బాగా చేసుకుంటూ ప్రభువు వారిని ఇంకా నిలిపి ఉంచుతున్నారంటే వారు, నేను నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బాబా దగ్గరికి వీరిని తీసుకొని వెళ్ళాను, నరసింహాచారి బాబా దగ్గరికి. భాగ్యవాన్ అని అన్నారు బాబా. నేను చాలా సంతోషపడ్డాను. భాగ్యవాన్ అంటే ఆడపిల్లలందరూ ఏమనుకుంటారు, పెద్ద పెద్ద మంచి ఇల్లు ఉంటుంది, మంచి సంసారం బాగుంటుంది, అట్లానే ఆడపిల్లల ఉద్దేశం అంతా అలాగే ఉంటుంది. నేను వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో చూస్తే ఏమీ లేదు అసలు, మామూలుగా ఒక కుటీరం లాంటి ఇల్లు. నాకు చాలా బాధ కలిగింది, బాబా ఎందుకు భాగ్యవాన్ అన్నారు అని. కానీ దాదాపుగా 2008లో 99లో మా పెళ్ళైతే 2008లో భాగ్యవాన్ అనే ఆ జీవితానికి అర్థం నాకు అప్పుడు తెలిసింది, బృందావనంలో ఉన్నప్పుడు. ఈ విధంగా కార్యక్రమాలు చేయాలి అనే వారి సంకల్పం. ఎట్లయితే డబ్బు సంపాదించే వారికి డబ్బు సంపాదించాలని ఆర్తి పెరుగుతూ ఉంటుందో, ఆ విధంగా వారికి కార్యక్రమాలు చేయాలి, రూపకల్పన చేయాలి, కొత్త కార్యక్రమాలు తీసుకురావాలి, ఈ జీవితం బాబాకి అంకితం చేయాలి, నేను బతకడం ఎందుకు బతుకుతున్నాను నేను అని రోజు కళ్ళెంబడి నీళ్లు పెట్టుకొని రోజు ఉండదు వారికి. ఎక్కడికి వెళ్ళినా కూడా బాబా దగ్గర ఏమంటారంటే, నేను నీ కార్యక్రమం కోసం బతకాలి, నీ కార్యక్రమాలు చేయాలి, నాకు ఏమి అప్పచెప్పినావో ఆ కార్యక్రమాలు పూర్తి అవ్వాలి అని వారి సంకల్పం. నిజంగా నేను భయపడిపోయాను. ఆ గుంటూరులో ఆయాసం చూసి ఇంకా వద్దండి, మన ద్వారా చాలామంది ఆయాసపడిపోతారు, మనం వెళ్ళకూడదు, మనం గుంటూరులో దిగి కనకలతమ్మ వారి ఇంట్లో మనం నిద్రిద్దాం, ఉదయం లేచి వెళ్ళిపోదాం అంటే ఒకటే మాట అన్నారు, అవసరం లేదు, వెళ్తే బాబా దగ్గరికి వెళ్తాను, వెళ్తుంటే బాబా దగ్గరికి వెళ్తాను, రెండు మార్గాలు బాబావే, కనుక బాబా దగ్గరికే వెళ్ళిపోదామన్న వారి విశ్వాసము చాలా అచంచలమైన విశ్వాసం. ఏ రోజుకు ఆ రోజు నవద్వీప్లో చాలా భయపడుతూ అన్న చెప్పినట్టుగా ఆయన సజీవంగా చూశారు. ఆయన బాధ ఎట్లా ఉంది, ఆయన ఎంత ఆయాసపడ్డారు, ఎంత రొంపు ఉంది ఆయనకి. ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తామని అసలు నేను అనూహ్యమైన కార్యక్రమం ఇది. ముందుగా ఊహించుకొని ప్లాన్ చేసుకున్నది ఏం లేదు. ఎప్పుడూ జూలైలో బాబా కార్యక్రమం చేస్తూనే ఉంటాము. కానీ ఈ కార్యక్రమం ఇట్లా దసరా నుంచి మేము ఇంటికి రాగానే, నవద్వీప్ నుంచి ఇంటికి రాగానే ఆ యొక్క ఎవరైతే ఈ క్యాలెండర్ ప్రింట్ చేశాడో అతనికి సేమ్ కాలు నొప్పి. అతను బాబా కార్యక్రమం వాయిదా వేసినా కొద్దీ ఆయనకు అనారోగ్యం కలుగుతుంది అని అనుకున్నారు. నేను బాబా కార్యక్రమం చేస్తున్నా అంతా వాయిదా వేస్తున్నా కాబట్టి నాకు ఇట్లా అవుతుంది, కనుక నేను బాబా కార్యక్రమం ఏదైతే ఉందో అది నేను అప్పచెప్పితే నాకు ఆరోగ్యం బాగుపడుతుందని ఆయన విశ్వాసం. ఆ విధంగా ఆయన వెంటనే మాణిక్రావు గారు ఇట్లా నేను క్యాలెండర్ మొత్తం నేను ప్రింట్ చేసి పంపించేస్తాను అనగానే వెంటనే ఆయన ఎంత అంటే మనసులో సెకండ్ సాటర్డే అండి, అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లలు ఎవరు రారు, నాకు స్కూల్ ప్రాబ్లం అవుతుంది అని ఎన్ని చెప్పినా కూడా లేదు కార్యక్రమం అయిపోవాలి, ఒక తొందర, ఆయనకి ఏదో కార్యక్రమం అయిపోవాలని నేను చేసేసేయాలి. ఆ తొందర చూస్తుంటే ఒక్కోసారి నాకు చాలా బాధ కూడా కలిగేది. ఏమైపోతాడో ఈయన, పిచ్చోడైపోతాడో, అందడా నాకు అన్నట్టుగా నాకు చాలా బాధ. వాళ్ళు నిద్ర లేకుండా రోజులు కూడా నాకు ఉన్నాయి. దాదాపుగా ఆయనతో పాటు నేను ఒక 1 month 40 days నుంచి నిద్ర లేదు నాకు. ఆ యొక్క ఆర్తి ఆయనను గెలిపించింది. ఆ యొక్క ఆర్తి వల్లనే ఈరోజు కార్యక్రమం జరిగింది. ఆ యొక్క మాతా ప్రభువుల యొక్క కృప అలాగే ఆయన పైన ఉండాలని, నరసింహాచారి బాబాయ్ యొక్క కృప అలాగే ఉండాలి. మీరంతా భక్తజనం, మీరంతా ఆయనకి ఆప్త బంధువులు. మిమ్మల్ని ఎవరిని చూడకపోయినా ఆయన మనసు ఇట్లా అకలావికలం అవుతుంటుంది. ఆ అక్క రాలేదు, ఈ అక్క రాలేదు, బాబా మాటలు, ఇట్లా మీ అందరి యొక్క దివ్య ఆశీస్సులు, దివ్యమైనటువంటి ఆ యొక్క ప్రేరణ ఆయనకు జీవితాన్ని ఇస్తుంది. కనుక మీ అందరికీ కూడా మా ఇద్దరి తరఫున, మా కొడుకుతో కలుపుకోండి, కుసుమారా ఫౌండేషన్ నడపవలసిన బాధ్యత వారి భుజస్కంధాలపైన ఉంది కాబట్టి వారితో సహా మేము ముగ్గురము మీ పాదాల దగ్గర శిరస్సు వంచి మా యొక్క కుటుంబానికి మంచి జరగాలని, మా కుటుంబం ఆనందంగా బాబా సేవలో గడపాలని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను. అలాగే బందకే బాబా కూడా చాలా కార్యక్రమాలని చెప్పారు. ఇవాళ చాలా కార్యక్రమాల వల్ల నేను వస్తానో రాలేదు అన్నారు, కానీ తప్పకుండా రావాలని ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టుకున్నాము. అలాగే సుధాకర్ బాబా కానీ వెంకటరమణ గారు అయితే ఎప్పుడు పాపం కూడానే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఒక్కోసారి డీలా పడిపోతాం, మేము కార్యక్రమాలు చేస్తామా చెయ్యమా ఆయనని చూస్తే ఇట్లా ఉన్నారని చెప్పేసి అనుకున్న సందర్భంలో కూడా చాలా మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చేసి, ఆ విధంగా వాడు మన ఫస్ట్ డేకి వచ్చాడు వాడు శ్రీహరాంశు. ఆ రోజు అనౌన్స్ చేస్తున్నప్పుడు కుసుమారా ఫౌండేషన్ నేను వెళ్ళిపోవాలి కార్యక్రమానికి, నేను స్కూల్కి పోను, ఏం పోనని అందరికీ వాడు
చెప్పుకున్నాడంట, నేను స్కూల్కి వెళ్ళాను ఆ రోజు. అంటే ఆ యొక్క ఉత్తేజం, ఇట్లా అందరిలో ఉత్తేజం కలిగి మీ అందరి యొక్క దివ్యమైన ఆశీస్సులు మాకు ఉండాలి అని చెప్పేసి, అలాగే మీ సహకారం, అందరి యొక్క సహకారం కావాలండి. ఒక కార్యక్రమం ఒక్కరు చేస్తారని ఎప్పుడు అనుకోవద్దు, ఆ ఒక్క కార్యక్రమం మాదేని ఎప్పుడు అనుకోవద్దు. అందరము కలిసి ఒక చైతన్య మహాప్రభు చెప్పినట్టు విస్తరించిపోవాలి, సామ్రాజ్యం విస్తరించాలి. ఆ సామ్రాజ్యంలో అందరము తలా ఒక సమిధ అయిపోయి ఆ కుసుమహర తత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. భావి తరాలకు మనము ఇట్లయితే మనం ఎంత బాగా ఈరోజు నేను హరే రామ హరే కృష్ణ నాలో చిన్నప్పుడు నేను ఎలుగెత్తి పాడాను కాబట్టి ఈరోజు నేను ఎంత పెద్ద నాకు గొంతు నొప్పైనా, ఎంత పెద్ద నేను వయసు వచ్చినా కూడా ఇంకా ఆ చిన్నతనం నాలో ఉండి అలాగే నేను ఇంకా ఆ ఉత్సాహంతోనే ఈరోజు నేను పాడుతున్నానంటే ఆ రోజు నాకు వేసినటువంటి హరే రామ హరే కృష్ణ బీజం శ్రీ కాంతి బాబా కానీ, నరసింహాచారి బాబా కానీ, నారాయణ దాస్ మహారాజు కానీ ఎంతోమంది మహాత్ములు బ్లెస్ చేసినటువంటి ఈ హృదయం, ఇది ఆత్మ, ఇది ఈ ఆత్మ వాళ్ళది, నాదనుకోవడం తప్పది. అది వాళ్ళు అట్లా ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇంకా ఎన్నో కష్టాల సుడిగుండాల నుంచి మళ్ళీ కూడా భగవత్ యొక్క పాదాలను ఆశ్రయించాలి అని ఒక బుద్ధిని ఇచ్చినాడు చూడండి. ఆ బుద్ధి శాశ్వతమైనది, కష్టం శాశ్వతమైనది కాదు, కానీ బుద్ధి మాత్రం శాశ్వతమైనది. కులశైలంబులు పాదు పెళ్ళగిలి దిక్కులంబు నంగూలినన్ జలధుల్ మేరలనాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్ జలజాత ప్రియ శీత భానులు యథా సంచారముల్ దప్పినన్ దలకుండుబ్బడు చొప్పుదప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా, భవద్భక్తుండు సర్వేశ్వర. మనమందరము కుసుమహరనాథుని యొక్క దివ్య ఆత్మలము కనుక మనము ఏ కష్టానికి భయపడకుండా, కష్టం ఇచ్చేవాడు వాడే, ఔషధం ఇచ్చేవాడు కూడా వాడే కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని మనం అందరం పెంపొందించుకుందాము. భావి తరాలకు నమ్మకాన్ని మనం ఇద్దాము. మనకు జరిగినటువంటి లీలలను వాటి పిల్లలకు చెప్పుకుంటూ, ఎట్లాగైతే చందమామ కథలు, రామాయణం కథలు, మహాభారతం కథలు బట్టి మనం గోరుముద్దలు తిన్నామో అలాంటి హరప్రభు యొక్క దివ్య ఖేళలు ఈనాడు జరుగుతున్నాయి అని మన పిల్లలకు చెప్పుకుంటూ మన సంతతిని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరికీ ఉంది. దానికి కుసుమహర ఫౌండేషన్ వేదికగా ఉంది కాబట్టి మీ పిల్లలకు అలాంటి దివ్య లీలలు చెప్పుకుంటూ, హరప్రభు యొక్క తత్వాన్ని పెంచుకుంటూ, నామాన్ని చేయించుకుంటూ, దీనదయాళు శ్రీహరనాథ పతిత పావన ప్రభు హరనాథ, ఇది శ్రీమాన్ నరసింహాచారి బాబా యొక్క దివ్యమైనటువంటి ఉపదేశం. ఇది ఎక్కడైతే దీనదయాలు చదవబడుతుందో, ఎక్కడైతే దీనదయాలు బాగా ఉచ్చరించబడుతుందో అక్కడికి ఏ భూతాలు కూడా చేరలేవు, ఏ అపాయం కూడా దరిచేరలేదు. ఇది శ్రీమాన్ వంగీపురం నరసింహాచార్య బాబా గారు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి ఉపదేశం. ఇది ఈ ఉపదేశాన్ని మనం పాటించుకుంటూ మన పిల్లలకి కూడా అప్పుడో ఇప్పుడు ఒక నామము దీనదయాలు శ్రీహరనాథ్, రోజు 5 నామాలు నేర్పుదాం, రోజు 6 నామాలు నేర్పుదాం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ సమయాతీతమైనది, కానీ నాలో ఉన్నటువంటి ఆర్తిని, ప్రేమను తెలుపుకోవలసిన బాధ్యత నాకుంది. నేను ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఇప్పుడున్న క్షణం, నెక్స్ట్ క్షణం ఏమవుతుందో తెలియని జీవితాలు మనమంతా కూడా. కనుక ఉన్నప్పుడే మాట్లాడుకుందాం, ఉన్నప్పుడే చెప్పుకుందాం, ఉన్నప్పుడే ఆచరిద్దాం. మనం ఆచరించింది ఒక ఆచరణ గ్రంథము కావాలి కానీ పారాయణ గ్రంథము కాకూడదు. కుసుమహర లీల అనేది పారాయణ గ్రంథము కావాలి, ఆచరణ గ్రంథము కావాలి. పారాయణం చేస్తేనే కదా ఆచరణ చేస్తావు. నీకు పారాయణం లేదు, నువ్వు ఆచరణ ఎట్లా చేయగలుగుతావు? కనుక మనము ఏదైతే పారాయణం చేస్తున్నామో, సుధాకర్ బాబా అన్నట్టు నేను చూస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో సమయానికి వచ్చి సమయపాలన చేసుకుంటూ కార్యక్రమాలను చేస్తున్నారు. అఖండ దీపం వెలిగించుకుంటూ ఎంతోమందికి నిస్వార్థంగా చేస్తున్నటువంటి వెంకటరమణ బాబా గారి యొక్క దివ్యమైన ఆశీస్సులు మనందరిపైన ఉన్నాయి. ఆయన ఎవరిని ఏమీ ఆశించారు. తన కూతురు ఎంత అగాధంలో ఉన్నా కూడా అమ్మాయి పేరు మీద పూజ చేయకుండా మనందరి కోసం మన యొక్క జీవితాలు బాగుండాలని చెప్పేసి భక్త జన సమూహానికి మంచి జరగాలని కోరుకున్నటువంటి దివ్య ఆత్ములు వారు. అలాగే బందకే బాబా కూడా తన యొక్క అన్ని ఒక సేవా పరంగా కానివ్వచ్చు, ఆర్థిక పరంగా కానివ్వచ్చు, నేనున్నానంటే ఒక భరోసా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ విధంగా వారు చేస్తున్నారు. సోమలింగం బాబా చెప్తున్నటువంటి హరనాథ తత్వం వింటూ ఉంటే నిజంగా వెనకటి కాలంలో శ్రీమాన్ నరసింహాచారి బాబా గారితో మేము చిన్నప్పుడు విన్న మాటలన్నీ మళ్ళీ మీ పలుకుదల్లో వినబడుతూ ఉన్నాయి మాకు. అలాగే సుధాకర్ బాబా గారు వారు ఎంత అంటే చిన్న పిల్లలాగా నామం అంటే ఎగిరి, ఇంకా ఇంట్లో ఏ బాధ ఉన్నా ఏమున్నా నామం అంటే గబగబా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవడం. ఆ యొక్క ఉత్సాహం మనకు కావాలి. యువతకు స్ఫూర్తి అది. నేటి ఎంత బాలలు ఉన్నారే వీళ్ళంతకు స్ఫూర్తి ఏంటి అంటే ఇంత వయసు వచ్చినాక ఎదుర్కొని పడుకోవచ్చు ఇళ్లల్లో,
కానీ ఆ స్ఫూర్తి మనకు కావాలి, ఆ ఇన్స్పిరేషన్ మనకు కావాలా వద్దా అశ్విని? కావాలి. మనం అట్లా స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ కొంత సమయం తీసుకొని మనం ఇటువంటి కార్యక్రమాల్లో కనుక మనం పాల్గొన్నట్లయితే మనకి మంచి మంచి మాటలు తెలుస్తాయి. ఆ మాటలు మన జీవితాలకు సూత్రాలుగా అవుతాయి. జై కుసుమహర. మీ అందరికీ మరొక్కసారి కాలాతీతమైంది, క్షమించండి. బట్ చెప్పవలసిన విషయాన్ని చెప్పినాము. ప్రసాదం అందరికీ ఉంది, అందరి ప్రసాదం తీసుకునే ఇక్కడి నుంచి వెళ్ళవలసిందిగా చాలా సాత్వికమైన ప్రసాదాన్ని ఏర్పాటు చేసినాం. కనుక అందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయండి, ప్రభువును ఆనందింపజేయండి. మీరందరూ తింటే ప్రభువు తిన్నట్టుగా భావిస్తాం మేము. కనుక జై కుసుమహర.